హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే ఆయిల్స్. నార్మల్ ఆయిల్స్ కాదు, రీయూజ్డ్ ఆయిల్స్. సో, రీయూజ్డ్ ఆయిల్స్ 90% ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు. యూజ్ చేస్తే మంచిది కాదు, మనం యూజ్ చేయకూడదు అని. ఈవెన్ గూగుల్‌లో మీరు సెర్చ్ చేసినా రీయూజ్డ్ ఆయిల్స్ మంచిది కాదని వస్తుంది. డాక్టర్స్ కూడా మనకు పదే పదే అదే చెప్తుంటారు. కానీ మనం అవాయిడ్ చేయగలుగుతున్నామా? ఆ బిగ్ క్వెషన్ మార్క్. సపోజ్ ఒక 10 డేస్‌కైనా, 15 డేస్‌కైనా పూరీలు, వడలు, మామూలు ఫ్రైస్ ఇలాంటి డీప్ ఫ్రై సేవ్ చేసుకున్నా సరే, మళ్ళీ అదే బాటిల్‌లో స్టోర్ చేసుకొని రిపీటెడ్‌లీ మనం ఎవ్రీడే అదే వాడుతూ ఉంటాం. తెలుసో తెలియకో మనం ఆ మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, రీయూజ్డ్ ఆయిల్స్ వల్ల మనకెంత హెల్త్ హజార్డ్స్ ఉంటాయి. అండ్ అది మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అనేది మీరు తెలుసుకుంటారు. సో, మరి మనం రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేయకూడదు అనంటే అసలు ఎందుకలా అంటారు? రీజన్ ఏంటి? అది తెలుసుకుందాం ఫస్ట్. యాక్చువల్‌గా మనం ఎప్పుడైతే డీప్ ఫ్రైసు, పూరీలు, వడలు, డీప్ ఫ్రైస్ ఏవైనా చేస్తాం కదా! సో, అలాంటప్పుడు ఆయిల్ మనం వేస్తే అది బియాండ్ స్మోక్ లెవెల్ ఎళ్తుంది. స్మోక్ లెవెల్ అనేది ప్రతి ఆయిల్‌కి ఒక స్మోక్ లెవెల్, ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది. బియాండ్ దట్ ఎళ్ళిందంటే అది మనకి సాచురేట్ అయిపోతుందనమాట ఆయిలు. అండ్ కార్సినోజెనిక్ అంటారు దానికి. సో, అందులో క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ అండ్ టాక్సిన్స్, మెటల్ రియాక్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, అలాంటి ఆయిల్ ఎప్పుడైతే మన బాడీలో మనం వెళ్ళిందనుకోండి, సాచురేట్ అయిన ఆయిల్ మనకసలు డైజెషన్ అనేది అవ్వదు. సో, డైజెస్ట్ అవ్వకపోతే ఏమవుతుంది రిజల్ట్? అది ఫ్యాట్ కింద అక్యుములేట్ అవుతుంది. సో, ఫ్యాట్ కింద ఒకసారి అక్యుములేట్ అయిందంటే అది మనకి హార్ట్ అటాక్స్, బీపీ రావడానికి అండ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, సో, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో, దట్ అగైన్ లీడ్స్ టు ఎవ్రీ ఆర్గన్‌ని మనకి స్లోగా అది డిస్టర్బ్ చేస్తుంది. సో, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి అని అనుకుంటే వి షుడ్ స్టాప్ యూజింగ్ రీయూజ్డ్ ఆయిల్స్. సో, అలా అనుకున్నామనుకోండి, రీయూజ్డ్ ఆయిల్స్ స్టాప్ చేయాలి అనుకుంటే కుక్ చేసే వాళ్ళకి ఇట్స్ లైక్ అమ్మో! ఆయిల్స్ పడేయాలా? ఆయిల్స్ మన కిచెన్‌లోని లేడీస్‌కి ఆయిల్ పడేయమని చెప్తే అదేదో పెద్ద ఏదో చాలా వాల్యుబుల్ థింగ్ వాళ్ళ లైఫ్‌లో పడేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో, దీనికి సొల్యూషన్ ఏంటి మరి? సో, దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో, నేను 20 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాననమాట కుక్‌వేర్. సో, దట్ ఈస్ సర్జికల్ స్టీల్ కుక్‌వేర్. ఇప్పుడు మనకు అల్యూమినియమ్స్‌లో అయినా సరే, వేరే నాన్ స్టిక్స్‌లో అయినా సరే డీప్ ఫ్రైస్ చేసామంటే అది మనకి మెటల్ రియాక్షన్స్ ఎక్కువుంటాయి. అండ్ మనకి స్మోక్ లెవెల్ బియాండ్ స్మోక్ లెవెల్ ఎళ్తుంది. సో, సర్జికల్ స్టీల్‌లో అలా ఉండదు. సర్జికల్ స్టీల్‌లో ఏంటంటే ఒక సర్టెన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుందనమాట. బిలో స్మోక్ లెవెలే ఉంటుంది. కాబట్టి మనం సిమ్‌లోనే కుక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్‌గా కూడా చేసి చూపిస్తాను. సో, మనం డీప్ ఫ్రైస్ చేసుకున్న తర్వాత అండ్ ఎలా మనకి సాచురేట్ అవ్వట్లేదు అని తెలియడానికి ఏంటి? అసలు ఎలా మనం తెలుసుకోవచ్చు ఆయిల్ సాచురేట్ అవ్వట్లేదు అని? సో, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మనం ఎప్పుడైతే డీప్ ఫ్రైస్ చేసామనుకోండి, ఆయిల్ మళ్ళీ చల్లగా అయిన తర్వాత మీరు చూసారంటే థిక్‌గా అయిపోతుంది. థిక్‌గా అవుతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా! సో, ఇందులో మీకు సర్జికల్ స్టీల్‌లో చేస్తే ఏంటి అంటే కలర్ చేంజ్ అవ్వదు, ఆయిల్ కూడా థిక్‌గా అవ్వదు. మీకు అలానే ఉంటుంది. సో, 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ యూ కెన్ రీయూజ్ దట్ ఆయిల్. అదే ఆయిల్ మినిమమ్ 3 టైమ్స్ అయితే యూజ్ చేసుకున్నాక, థర్డ్ టైమ్ యూజ్ చేసిన తర్వాత అది పడేయండి. ఇంకా పడేస్తే మనకి విల్ బీ సేఫ్ సైడ్ అనమాట. ఇప్పుడు నార్మల్‌గా బయట చూస్తే మీకన్నీ రీయూజ్డే. మనం ఇప్పుడు బయట సమోసాలు తింటాం, బజ్జీలు తింటాము. అవి రీయూజ్డే ఇంతింత ఆయిల్స్ ఒక 25 లీటర్సో, 30 లీటర్సో వేసి వాడు ఆ కడాయిలో అలా వేపుతూనే ఉంటాడు. 10 డేస్‌కి ఒకసారి ఆయిల్స్ అవి చేంజ్ చేస్తారు. సో, అప్పటికల్లా అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే మన బయట ఏ ఫుడ్ తిన్నా సరే మనకి జస్ట్ గొంతు నుంచి ఇదంతా స్టమక్‌లో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది కదా! సో, ఆ బర్నింగ్ సెన్సేషన్ డ్యూ టు దిస్ రీయూజ్డ్ ఆయిల్స్ అనమాట. మనకది డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. సో, అది బయట అయితే మనం సమ్‌టైమ్స్ ఇట్స్ ఓకే. లైక్ మంత్లీ వన్స్ మీరు తినేసారు అంటే ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఎవ్రీడే మనం ఇదే అలాగే ఇంట్లో కూడా అదే అలవాటు పడ్డామంటే దట్ విల్ లీడ్స్ టు మెనీ హెల్త్ హజార్డ్స్ అనమాట. చాలా సో, దిస్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ స్టైల్ డిసీజెస్. మనం కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటివి ప్రయారిటీ పెట్టుకుని చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నామంటే వీ కెన్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. సో, ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. సర్జికల్ స్టీల్‌లో మీకు కుక్ చేసి చూపిస్తాను.
సో దిస్ ఈజ్ అగైన్ నాట్ ఎ ప్రమోషనల్ యాక్టివిటీ. నేను ఎవ్వరికి ప్రమోట్ చేయట్లేదు, ఏ కంపెనీకి ప్రమోట్ చేయట్లేదు. సో సర్జికల్ స్టీల్ అనేది నేను 25 years నుంచి నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ బెనిఫిట్స్ తెలుసు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ అమాంగ్ యూ పీపుల్. అంతే, ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అది యూజ్ చేయండి. మనకి నాన్ స్టిక్స్ వల్ల, అల్యూమినియంస్ కడాయిలు వాడడం వల్ల ఎంత హెల్త్ పాడవుతుందో, సో దానికి ఆల్టర్నేట్ సర్జికల్ మీరు యూజ్ చేశారంటే అవన్నీ తగ్గించుకోవచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం. కానీ ఎటువంటి ప్రమోషన్స్ మాత్రం నేను ఏ కంపెనీకి చేయట్లేదు. నేను యూజ్ చేస్తుంది మీకు చెప్తున్నాను అంతే. చూడండి, ఇక్కడ సర్జికల్ స్టీల్ కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ తీసుకుంటున్నాను, రిఫైన్డ్ ఆయిల్ కొద్దిగా. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కాస్త వేడైన తర్వాత ఫ్రైమ్స్ ఇలా ఫ్రై చేసేసుకుందాం. నేనైతే ఏఎంసీ కుక్కర్ వాడతాను. ఏఎంసీ 304 గ్రేడ్ సర్జికల్ స్టీల్ అనమాట, అది యూజ్ చేస్తాను. బట్ మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే బోల్డ్ కంపెనీస్ ఉంటాయి, కానీ అందరినీ నమ్మొద్దు, డూప్లికేట్ కూడా చాలా ఉంటున్నాయి. నేను 25 years నుంచి ఏఎంసీనే వాడుతున్నాను అనమాట. చూసారు కదా, సిమ్లోనే. ఇప్పుడు మీరు ఇలా చూస్తే సిమ్లోనే కుక్ అవుతుంది, చూడండి అంతా. సో ఇప్పుడు ఆయిల్ చల్లారినంత వరకు వదిలేసి చూడండి, చల్లగా అయిన తర్వాత ఈ బాటిల్లోకి తీసేసుకుందాం. చూస్తే మీ కలరు థిక్నెస్ చూసారా, సేమ్ అలానే ఉంది కదా. సో వెల్కమ్ బ్యాక్. చూసారు కదా. సో ఇప్పుడు చూడండి, ఇందులో కదా ఆయిల్ నేను వేసి డీప్ ఫ్రైస్ అన్నీ చేసాము. సో దిస్ ఈజ్ అగైన్ మనకి రీయూజ్డ్ ఆయిల్. డెన్సిటీ చూడండి, దిస్ అండ్ దిస్ రెండు ఒకలానే ఉంటాయి. మీకు చూస్తున్నారు కదా, రెండు ఒకలానే ఉంటాయి. అండ్ సీ ద కలర్, మీకు తెలుస్తుందో లేదో, చూస్తున్నారా? అండ్ సీ ద కలర్ కూడా మీకు చేంజ్ అవ్వదు అనమాట. సో కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఒకలానే ఉంటుంది. సో ఇలా అలాంటప్పుడు ఇది మనం దిస్ ఇస్ రీయూజ్డ్ ఆయిల్స్. ఇది మనం ఎవ్రీడే కుకింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అదే ఒక 2-3 times మీ డీప్ ఫ్రైకి సపరేట్, నేనేం చేస్తానంటే పర్సనల్గా డీప్ ఫ్రై కోసం సపరేట్గా నేను రిఫైన్డ్ ఆయిల్ వాడతాను. నార్మల్ కుకింగ్ అయితే నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడతాను. ఓన్లీ ఫర్ డీప్ ఫ్రైస్ నేను రిఫైన్డ్ ఆయిల్స్ వాడతాను. అండ్ ఇవి సపరేట్గా నేను ఒక 2-3 times డీప్ ఫ్రైస్ చేసిన తర్వాత ఐ జస్ట్ థ్రో ఇట్ ఆఫ్. మనకి ఎంత అవుతుందండి నార్మల్గా, మనకి ఆయిల్ ఎంత 120 or 130, మ్యాక్సిమం 150 అనుకోండి. సో అందులో ఆ 150 1 liter ఆఫ్ ఆయిల్ 4 times మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఈచ్ టైం 2 or 3 times యూజ్ చేయొచ్చు. సో హార్డ్లీ మనం ఎంత లాస్ అవుతున్నామో, ఒక 25 rupees or 50 rupees మ్యాక్సిమం, అంతే కదా. సో మన హెల్త్ కన్నా ఎక్కువ కాదు కదా 50 rupees. సో అలా ఆలోచించండి. అలా ఆలోచించి మనం చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నామంటే చాలా వరకు డిసీజెస్ తగ్గించుకోవచ్చు అనమాట. సో అండ్ ఎస్, సర్జికల్ స్టీల్ కొంచెం ఎక్స్పెన్సివే మెటల్, బట్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ అందులో ఉన్నాయి. ఇది మీకు నచ్చింది, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే, ఇంకా సర్జికల్ స్టీల్ యూనిట్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి, ఆ కుక్వేర్ మనకి ఇంకెలా బెనిఫిట్ అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో కూడా చేసి పెడతాను. సో మరి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, మీకు నచ్చితే మీ ఎంకరేజ్మెంట్ జస్ట్ లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే మీ ఇంకొక 4 ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.